ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? ప్రభు అయిన యేసు నామంలో నేను క్షేమంగా ఉన్నాను. దేవుని ఎంతో ఆనందిస్తున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి సొలొమోను రాసినటువంటి సామెతలు 3వ అధ్యాయము 7వ వచనం మనం ఈరోజు దేవుని వాక్యంగా ధ్యానించుకుందామండి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువను కలుగును. చూడండి, క్రీస్తునందు ప్రియమైనటువంటిలారా, ఈరోజు మన పరిశుద్ధ గ్రంథంలోంచి సొలొమోను రాసినటువంటి సామెతలు 3:7లో మనం చూసినట్లయితే చాలామంది మనం అనుకుంటాము, నేనే జ్ఞానిని అని ఎంతోమంది వాళ్ళు అనుకుంటారు. కానీ ఆ జ్ఞానం అనేటువంటిది ఎలా వస్తుందంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం అనేటువంటి వస్తుంది. అయితే ప్రభువునందు క్రీస్తమైనటువంటిలారా, ఈరోజు ఎంతోమంది తన జ్ఞానము చొప్పున ఈ లోకాన్ని శాసిస్తున్నాము, ఈ కుటుంబాన్ని శాసిస్తున్నాము, లేదా నా జ్ఞానం వల్లనే నేను ఈ యొక్క ఉద్యోగాన్ని సంపాదించుకున్నానని ఎంతోమంది అనుకుంటారు. కానీ క్రీస్తునందు ప్రియమైనటువంటిలారా, అది కరెక్ట్ కాదు. ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామమును మరి ఘనపరచడానికి ఆయన నా యందు చేసినటువంటి కృపను బట్టి నేను ఈ 2 మాటలు నేను మీతోటి మాట్లాడాలనుకుంటున్నాను. చూడండి, క్రీస్తునందు ప్రియమైనటువంటిలారా, అయితే చూడండి, దేవుడు మనకి ఉద్యోగం కానీ ఏదైనా ప్రేమించి ఇచ్చాడంటే దేవుడు నీ యందు ప్రేమ కలిగి ఉన్నాడు. మరి ఎంతోమందికి లేనటువంటి ధన్యత, ఎంతోమందికి లేనటువంటి కృప దేవుడు ఈరోజు నీకు ఆరోగ్యం ఇచ్చి తన ఐశ్వర్యం చొప్పున నిన్ను ఈరోజు సజీవులుగా ఉంచారంటే చూడండి, దేవుని ఆయన యొక్క కృప నీ మీద ఎంత ఉందో. ఆయన కృప నా మీద లేకుంటే నేను ఎప్పుడో మరి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవాల్సినటువంటి వాడిని. కానీ ఆయన కృపా సత్యముల చేత ఆయన నన్ను రక్షించాడు. కాబట్టి చూడండి, క్రీస్తునందు ప్రియమైనటువంటిలారా, మనకు దేహమునకు ఆరోగ్యం రావాలన్నా, మన దేహము పరిశుద్ధంగా ఉండాలన్నా, మనము జీవించాలన్నా దేవుని యొక్క కృప ద్వారానే మనకు వస్తుంది. అప్పుడే అది నీకు మంచి ఆరోగ్యముగా ఉంటుందన్నమాట. అయితే చూడండి ప్రియమైనటువంటిలారా, మనము దేవుని యందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు నీకు ఆరోగ్యము కలిగి ఉంటాము. ఈ లోకంలో చాలామంది అనుకుంటారు, నేను ఏదైనా చేయగలను, ఏదైనా చేస్తాను, నాకు ఆ డబ్బు ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు సంపద ఉంది, నాకు పలుబడి ఉంది, నాకు పెద్ద పెద్ద మరి నాయకులు తెలుసు, నాకు బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది, నాకు ఆస్తి ఉంది అని అనుకుంటాం. కానీ చూడండి, క్రీస్తునందు ప్రియమైనట్లురా, ఎవరైతే దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉంటారో, ఆ రోజు దావీదు మహారాజు మరి అంతగా హెచ్చించడానికి కారణం ఏంటంటే ఆయనకి జ్ఞానం అనేటువంటిది మనిషికి కొనలేనటువంటిది. మనము బజారుకు లేదా షాపింగ్కి అని వెళ్ళినట్లయితే అక్కడ మనకు కేజీ టమాటాలు కావాలంటే దొరుకుతాయి, కేజీ ఉల్లిపాయలు కావాలంటే దొరుకుతాయి, కేజీ శనగపప్పు కావాలంటే దొరుకుతాయి. నీకు ఇంట్లో కావలసినటువంటి ప్రతి ఒక్క వస్తువు మనకి మార్కెట్లో దొరుకుతుంది. కానీ ఆ జ్ఞానం అనేటువంటిది అది దేవుని యొక్క వలనే సాధ్యమవుతుంది. కాబట్టి చూడండి, క్రీస్తునందు ప్రియమైనటువంటిలారా, ఈరోజు మనము ఈ దేవుడు ఇచ్చినటువంటి సంపదన కలిగి మనం ఉన్నామంటే అది దేవుని యొక్క కృప వల్లనే. మనం అనుకోవచ్చు, మా నాన్న ధనవంతుడే, నేను ధనవంతుని అవుతానని. కానీ ఆ ఇచ్చినటువంటి ధనాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలన్న కానీ జ్ఞానము కావాలి. మరి ఆ జ్ఞానం ఎక్కడ ఉంటుందంటే ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉంటుంది. ఆ జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే ఏమన్నారు, మీరు నన్ను అడుగుడి. ఆ జ్ఞానము కావాలన్నప్పుడు మనం దేన్ని అడగాలి అంటే దేవుని అడగాలి. కొట్లో దొరకదు, అమ్మా నాన్న దగ్గర దొరకదు. మరి ఎవరి దగ్గర దొరుకుతుందంటే పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వాక్యము ధ్యానించటం వల్ల, దేవుని యొక్క ఆత్మీయత పొందుకోవటం వల్లనే మనకు జ్ఞానము దొరుకుతుంది. కాబట్టి క్రీస్తునందు అలాగే మనము ఇంకో విషయం గమనించినట్లయితే, మరి ఆ జ్ఞానము కావాలన్నప్పుడు మనకు టీచర్లు కానీ లేదా మన పెద్దలు కానీ మనల్ని గద్దిస్తుంటారు.
ఎందుకు అలా గద్దిస్తున్నారంటే ఎవరైతే మన యందు ప్రేమ కలిగి ఉంటారో వారు మాత్రం మనల్ని గద్దిస్తాడు. అయితే చూడండి, సొలొమోను రాసినటువంటి సామెతలు అలాగే 23వ అధ్యాయము మనము 12వ వచనం మనం చూసినట్లయితే, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించున్న రీతిగా యెహోవా తను ప్రేమించు వారిని గద్దిస్తుంటారు. మనలో ఎవరైనా మన పెద్దలు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, ఏదైనా చేయలేనటువంటి పనులు మనం చేస్తున్నప్పుడు మనల్ని గద్దిస్తుంటారు. కానీ కొన్ని సంఘాల్లో సంఘ కాపరి కూడా మనల్ని గద్దిస్తారు. అలా గద్దించినప్పుడు మనం తెలుసుకోవాల్సిందంటే, నీ యందు ప్రేమ ఎవరైతే కలిగి ఉంటారో వారే నిన్ను గద్దిస్తారు. అక్కడ రాశారు కదా, చూడండి చక్కగా పరిశుద్ధ గ్రంథం, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించును. మీరు అనుకుంటారు, మా తండ్రి రోజు తిడుతుంది, మా అమ్మ రోజు తిడుతుంది, స్కూలుకు బాగాలేదని తిడుతుంది, కాలేజీకి బాగా తిడుతుందని. ఎందుకు తిడతారంటే, నీ యందు ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టే వాళ్ళు నిన్ను తిడతారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటిలారా, ఎవరైతే నిన్ను ప్రేమిస్తున్నారో వాళ్ళే నిన్ను తిట్టేటువంటి బాధ్యత ఉంటుంది. ఇవి సహజంగా సంఘాలలో జరుగుతాయి. సంఘంలో సంఘ కాపరి వాక్యాన్ని బోధించేటప్పుడు నీ యొక్క హృదయానికి ఆలోచన రీతిగా నీకు వాక్యం వచ్చినప్పుడు, మరి అవేముందనంటే, ఈ వాక్యము నా గురించి చెప్పారే అని ఆ వాక్యము గద్దించినట్టుగా నీకు ఉంటుంది. చూడండి, క్రీస్తునందు ప్రియమైనటువంటిలారా, మనము ఆ వాక్యము విన్నప్పుడు ఆ సంఘ కాపరిని మనం గద్దించినట్టయితే మనము దాన్ని ఏం తీసుకోవాలంటే, మనము ఒక విశ్వాసంగా తీసుకోవాలి, స్పోర్టివ్గా తీసుకోవాలి, ఒక సమన్వయంగా తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మనము జీవితంలో అభివృద్ధి చెందగల దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి లోకంలో మనము చేరగలము. అయితే చూడండి, ఇక్కడ ఏంటంటే, ఎవరైతే నిన్ను గద్దిస్తున్నాడో, నీ సేవకులకు నీదేదైనా ఒక పరిచర్య కానీ ఒక పని కానీ చెప్పినాడంటే, దేవుడు నిన్ను ప్రేమించే ఆ యొక్క పరిచర్య లేదా పనిని చెప్తున్నారు. అలా పనిని చెప్పినప్పుడు మనం ఏమనుకోవాలంటే, అన్ని పనులు నాకే చెప్తున్నాడు దైవ సేవకులు, వేరే వాళ్ళు లేరా, నేను ఒక్కడనే దొరికానా అని చాలామంది అనుకుంటాడు క్రీస్తునందు ప్రియమైనట్లారా. కాబట్టి మనం ఏం చేయాలంటే, అలా నీకే పని చెప్తున్నాడంటే దేవునికి నీకు ఇష్టమై ఉన్నావు కాబట్టి, దేవుని యందు నీ యందు ప్రణాళిక ఉన్నది కాబట్టి దేవుడు నీకు అదే విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనట్లారా, సంఘంలో సంఘ కాపరి కానీ, కుటుంబంలో కుటుంబ సభ్యులు, తల్లి లేక తండ్రి కానీ, నీకన్నా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా గద్దించినప్పుడు లేదా నీ మీద కోపపడినప్పుడు నువ్వు వారిని ద్వేషించకూడదు, నీ మనసులో వారిని అసూయ పెంచుకోకూడదు. మరి ఏం చేయాలంటే, వారిని తిరిగి ప్రేమించాలి. మరి వాళ్ళని తిరిగి అడగలేనప్పుడు మీరేం చేయాలని, మీరు వెళ్ళి ప్రార్థన చేయాలి. ఇంటికి వెళ్ళి ప్రార్థన, ప్రభువా ఈరోజు వాక్యంలో ఇలా చెప్పారు, ఆ వాక్యము నాకు ధ్యానించటం వల్ల నాకు ఇలా ఇబ్బంది అనిపించింది, నన్నే తిట్టినాడని అని అనిపించిందని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు చెప్తారు. ఒకసారి సంఘంలో కూడా నేను అలాగే చేశాను. ఎందుకు నా గురించి వాక్యం చెప్తున్నారని అంటే, అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారి యందు నువ్వు ప్రేమ కలిగి ఉంటే వారే నిన్ను తిడతారు. మరి బయట వాళ్ళు తిట్టరే? సంఘ కాపరి ఎందుకు తిడుతున్నారంటే, దేవుని యొక్క ప్రణాళిక నీలో ఉన్నది కాబట్టే సంఘ కాపరి నిన్ను గద్దిస్తాడు. కాబట్టి అందుకే మనం ప్రార్థన చేస్తాం వల్ల, నీ వాక్యముతోటి నన్ను శుద్ధి చేయండి, నీ వాక్యముతోటి నన్ను పరిశుద్ధపరచండి, నీ వాక్యముతోటి నన్ను సరిచేయండి, నీ వాక్యంతోటి నన్ను గద్దించండి అని దైవ సేవకులు ఎన్నోసార్లు ప్రార్థన చెప్తారు. అలా ప్రార్థన చేయటం వల్ల ఏమిందంటే, నీలో ఉన్నటువంటి అపవిత్రను పోగొట్టుకోవటానికి, నీలో జ్ఞానాన్ని పెంచుకోవటానికి మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి చూడండి, క్రీస్తునందు ప్రియమైనటువంటిలారా, ఈ యొక్క జ్ఞానము అయినటువంటి మాటలు నీకు ఎక్కడి నుంచి వస్తాయంటే, ఒక్క సంఘ కాపరి వద్ద నుంచే వస్తాయి. ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే, నీకు ఏదో నీ యొక్క మెప్పు పొందటానికి మాత్రమే వాళ్ళు చెప్పేటువంటి ప్రతి మాట నీకు ఏ విధంగా ఉందంటే, మొట్టమొదటిసారిగా ఏ విధంగా ఆ మాటలు తీయగా ఉంటాయి, కానీ తొదకు ఆ వాక్యము, ఆ మాటలు అవి నీ యొక్క నరకానికి తీసుకొని పోతాయి. అయితే చూడండి, క్రీస్తునందు ప్రియమంటారు మరొక ముఖ్యమైన వాక్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. అదే సొలొమోను రాసినటువంటి సామెతలు
23:21 మనం చూసినట్లయితే, నా కుమారుడా లెస్సైన జ్ఞానము వివేచన భద్రము చేసుకొనుము, వాటికి నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుడు, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గము నీవు సురక్షితంగా నడిచెదవు, నీ పాదములు ఎప్పుడూ త్రొట్టిల్లవు. మన పాదములు త్రొట్టిల్లిండకుండా పోవాలంటే మనం ఏం చేయాలని చూడండి, ఇక్కడ రాశారు కదా, మనము ఆయన యొక్క మార్గములో నడవాలి, ఆయన జ్ఞానములో నడవాలి, ఆయన యొక్క వాక్యముతోటి నడవాలి. అలా నడవాలంటే మనం ఏం చేయాలంటే ఉదయాన్నే లేచి మనం దేవుణ్ణి ధ్యానించాలి. అలా ధ్యానించినట్లయితే దేవుని యొక్క లెస్ అయినటువంటి జ్ఞానము మనకు దొరుకుతుంది. బైబిల్లో రాస్తారు, నీకు జ్ఞానము కొదువైన ఎడల నన్ను అడుగుము, నేను అడుగుడి నీకు ఇవ్వబడును. అంటే మనం అడగాలి. దేవుని యొక్క చెంతకు మనం వచ్చినప్పుడు మనకి ఏదైతే తక్కువగా ఉందో అది దేవుణ్ణి అడగాలి. దేవుడు అలా అడిగినట్లయితే నిన్ను దీవించి ఆశీర్వదించాడు. ఈ ప్రపంచంలో జ్ఞానం ఎక్కడా దొరకదు, అక్కడ దేవుని యొక్క చెంత మాత్రమే దొరుకుతుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి ఈ వాక్యం వింటున్నటువంటి వారు కనీసం ఈరోజైనా నీ తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నావా? సంఘంలో నువ్వు వెళ్ళినప్పుడు నీ సంఘ కాపరి ఏదైనా వాక్యంలో నిన్ను గద్దించినట్లయితే సంఘ కాపరి మీద నీవు వ్యతిరేక భావం కలిగి ఉంటున్నావా? అయితే ఈరోజు వాక్యం ద్వారా నీవు తెలుసుకో. ఈ వాక్యము నాకు జ్ఞానము ద్వారా నేర్పిస్తుంది. సంఘంలో నేను ఇన్ని రోజులు సేవకులు చెప్పినటువంటి మాటను నేను పెడచెవిన పెట్టారు. నాకు జ్ఞానం లేదు, అందుకే నాకు చదువు రావటం లేదు, నేను చేసేటువంటి పని సరిగా రావటం లేదు, నేను ఉద్యోగం చేస్తున్నాను కానీ సంతృప్తి లేదంటే ఆ చేసేటువంటి పనిలో రోజు నాకు మరి అక్కడున్నటువంటి వారు దూషిస్తున్నారు లేదా గద్దిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే నీలో జ్ఞానము తక్కువగా ఉన్నది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటివారా, ఈరోజు సొలొమోను రాసినటువంటి ఈ యొక్క సామెతల్లో నుంచి మనం చేసుకున్నటువంటి పాఠ్యాన్ని మనము హృదయాలని సరి చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. తల్లలు వచ్చిన ప్రార్థన. మహాగణుడ, మహాపరిశుద్ధుడ, ఈరోజు నేను పరిశుద్ధ గ్రంథము సొలొమోను రాసినటువంటి సామెతల్లో నుంచి నాయన ఈ వాక్యాన్ని ధ్యానించినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ విన్నటువంటి వాక్యాన్ని ప్రభా నా హృదయంలో నాయన ఉంచుకొని నాయన వాక్యానుసారంగా నాయన నడుచుకోవటానికి సహాయం చేయండి ప్రభా. నీ సేవకుల వాక్యం చెప్పేటప్పుడు నాయన ఆ వాక్యాన్ని విని సరి చేసుకుని జీవితంలో జ్ఞానాన్ని పొందుటకు నీ కృపను దయచేయమని మీరే తోడుగుండి సహాయం చేసి నడిపించు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికి వందనాలు. ప్రభు క్రీస్తునందు ప్రియమైనటువంటి వారా, మరి నా పేరు మల్లికార్జున్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ప్రభు అయిన యేసు కృప వల్ల మీకు మరి నచ్చినట్లయితే దీంట్లో ఏఎంకే క్రియేషన్స్ అని ఉంది, దయచేసి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నిండు వందనాలు. ఆమేన్.